మన వెంకటేశ్వర గుడి చైర్మన్ గంగాప్రసాద్ బావ గారికి, సత్యనారాయణ జమ్యాన్న చైర్మన్ గారికి, విద్యా కమిటీ వినాయక్ సార్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు ఈరోజు మేము పాలకవర్గం ఏర్పడ్డాం. ఈ రోజు నుంచి మాకు బాధ్యతలు వచ్చినాయి. మేము ఎలా చేయాలి, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, అసలు ఎక్కడికి మనము దీన్ని పూర్వవైభవం తీసుకురావాలంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలని మేము ఒక మంత్రిమండలి మాకు ప్రణాళిక వేసుకొని ముందు రాష్ట్రంలో వచ్చే నిధులు కానీ మన దగ్గర ఉన్న మన సభ్యుల నుంచి ఏ విధంగా వాళ్ళను డైరెక్టర్ల దగ్గర మన సభ్యుల నుంచి ఏ విధంగా ఆదాయం వాళ్ళ దగ్గర సభ్యత్వం తీసుకొని డబ్బులు సంపాదించాలని ఇవన్నీ ప్రణాళికలు వేసుకొని ముందు మంచి డెవలప్ చేస్తామని, ఇంకా వస్త్ర ఉత్పత్తిని విభిన్నమైన కోణంలో కంప్యూటర్ యుగం వచ్చేసింది, కొత్త వస్త్రాలు వస్తున్నాయి, వాటిని డిజైన్ చేసి ఆర్మూర్ మార్కెట్లో మంచి పొటెన్షియల్ ఉన్న మార్కెట్ బట్టల వ్యాపారం దీన్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం. 10/7/2020 రోజున ఎన్నికలకు నిర్వహించబడినాయి. అందులో అనుగుణంగా 11/7 పాలకవర్గంను నియమించబడినారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి మంచి రోజులలో నేను అనగా శ్రీ మీ పేరు చెప్పుకోండి. మీ అందరూ చేనేత సహకార సంఘం మరి పదవి చెప్పుకోండి. కార్యదర్శిగా ఎన్నికైనందున తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 దాని నియమాలు మరియు సంఘ ఉపనియమాలను నిబద్ధతతో పాటిస్తూ నాకు అప్పగించబడిన విధులను నిజాయితీగా నిష్పక్షపాతంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని సంఘ సభ్యుల ప్రయోజనాలను కాపాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని నా విధుల నిర్వహణలో గోప్యతను మరియు చట్టబద్ధతను పాటిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేనేత పారిశ్రామిక ఉత్పత్తి మరియు అమ్మకందారుల సంఘము ఆర్మూర్కు 10/7/2020 రోజున పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనారు. మరియు వానికి అనుగుణంగా 11/7/2020 రోజున అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా మరియు కార్యదర్శిగా, కోశాధికారిగా పాలకవర్గాన్ని ఎన్నుకోబడినారు. దానికి అనుగుణంగా వీరు మంచి రోజులలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడంతో నేటి రోజున అంటే ఈరోజు వీరు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా వారు మనస్సాక్షిగా దానికి సంబంధించిన నియమ నిబంధనలతోటి మరియు నిష్పక్షపాతంగా వారి యొక్క విధులు నిర్వహిస్తారని చెప్పేసి మనస్సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. మరియు ఆ సంఘ సభ్యుల పాలకవర్గం అందరికీ కూడా పేరు పేరున నేను అనగా ఎలక్షన్ ఆఫీసర్గా వీరికి నియమించబడినాను. కాబట్టి దాని ఎలక్షన్ ఆఫీసర్ విధులు నిర్వహించినందుకు మరియు సంఘ సభ్యులు, సంఘ పాలకవర్గ సభ్యులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. దీన్ని మరియు మీడియా మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా, పాలకవర్గ సభ్యులకు మరియు అధ్యక్షునికి, కార్యదర్శికి, కోశాధికారికి మీరు నియమించబోయే అంటే కార్యకలాపాలన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తూ ఏ రోజుకు ఆ రోజున దాన్ని క్యాష్ బుక్ రాస్తూ మరియు మినిట్స్ ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకునేటట్టుంటే వాటిని 2 monthsకి ఒకసారి మీ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఏం నిర్ణయిస్తున్నారు, ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు అని మాట్లాడుకొని తర్వాత ఆ విధంగా 2 సార్లు కార్యవర్గము నిర్వహించిన తర్వాత 6 నెలలకోసారి మహాజన సభ అంటే మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా పబ్లిక్ ప్రైమరీ మెంబర్స్ తోటి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అందులో మీరు ఈ 4 నెలల్లో నిర్వహించిన విధి విధానాలు అన్నీ కూడా ఆ జనరల్ బాడీలో చెప్పాలి. చెప్పిన తర్వాత కొత్త నియమాలు కానీ కొత్త అభివృద్ధి పథకాలు కానీ ఏమన్నా
తీసుకోదలుచుకుంటే ఆ జనరల్ బాడీలో మీరు ఆమోదించబడాలి. తర్వాత కూడా మరి దీనికి ఆడిట్ ఉంటుంది. సెక్షన్ 50 ప్రకారము 1964 యాక్ట్ ప్రకారము ఆ ఆడిట్ మీరు చేసిన నియమ నిబంధనలను ఆ లెక్కలను కూడా అన్నిటి కూడా సరిగా విత్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ తోటి పెట్టి ఆడిట్ కూడా చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేసుకున్న తర్వాతనే ఆడిట్ ఉంటేనే వాస్తవానికి ఈ సంఘం ఉంటుంది. ఆడిట్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించి మరి ఆ సర్టిఫికెట్ను తీసుకొని ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మీ యొక్క కన్సర్న్డ్ ఏడీ ఉంటారు ఐన్లు మెంబర్స్, ఆ ఏడీని కలిసినట్లుంటే దానికి ఏమన్నా ఫండ్స్ వచ్చినట్లుంటే ఈ ఫండ్స్ను వారు చూసి మీకు శాంక్షన్ చేయడానికి ఉపయోగపడతారు. కాబట్టి వీటిని అన్నీ కూడా తూచ తప్పకుండా పారదర్శకంగా పాటిస్తారని మీ ఒక్కసారికి మీకు విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనండాలి. దేశంలోనే అతిపెద్ద రంగము చేనేత రంగము, రెండవ అతిపెద్ద రంగం చేనేత రంగము, మొదటి రంగము రైతు రంగము. మా ఆర్మూర్ పాత తాలూకే కాకుండా ఉత్తర తెలంగాణలో మా ఉత్పత్తులు కానీ ఆర్మూర్ సహకార సంఘానికి ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రొడక్షన్ విషయంలో కానీ, సేల్స్ విషయంలో కానీ, మెంబర్షిప్ విషయంలో కానీ గతంలో 2500 మంది మెంబర్స్ ఉంటుండే, 400 మంది వీవర్స్ ఉంటుండే. ఇంట్లోనే వీవింగ్ చేసుకొని మా సహకార సంఘంలో అమ్మి వాళ్ళ జీవన ఉపాధి పొందేవాళ్ళు. గతంలో చాలా మంచి ఘనమైన కీర్తి ఉండే. మొన్న మే మధ్య 2 సదస్సుకు పోయినప్పుడు ఎల్రమణ గారు గతంలో చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రజెంట్ కార్పొరేషన్ చైర్మన్, వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ గారు కూడా మన సహకార సంఘానికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే దిశగా మాకు పాలకవర్గము, కొత్తగా వచ్చిన పాలకవర్గము అభివృద్ధి దిశలో మేము తీసుకెళ్తాము. మాకున్న పరిచయాలతోని కార్మికులకు, నేతన్నలకు, సంఘ డెవలప్మెంట్కు, అదే రకంగా సేల్స్ విషయంలో కానీ అన్ని విషయంలో పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. జై చేనేత, జై చేనేత.